హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమందరం బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ముందుగా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలండి. అలాగే వరమహాలక్ష్మి శుభాకాంక్షలండి. ఇంకా నేను ఈరోజైతే ఈ విధంగా ఇలా పూజ చేసుకుంటున్నానండి. ఇంకా మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మనం పూజ చేసుకోవాలని అనుకునేటప్పుడే మనలో ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చేస్తుందండి. ఇంకా అలాగే ఇల్లంతా కూడా మనకి పూజ చేసిన తర్వాత ముందు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా మనకి అనిపిస్తుందండి. మనసుకు ఏదో ఒక తెలియని ఆనందం, అలాగే ఒక అనుభూతిని మనం చెందుతామండి. ప్రతి ఒక్క పూజ, ఏ పూజ చేసుకున్నా ఇంట్లో మనకి ఎంతో హాయిగా ఉంటుందండి. ప్రతి ఒక్కరికి ఇంట్లో మనసుకి ప్రశాంతత అనేది మనకి బాగా తెలుస్తుందండి. ఏ పూజ చేసుకున్నా కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ప్రతి నిత్యం కూడా ఇంట్లో దీపారాధన అనేది తప్పకుండా చేసుకోవాలండి. అలా చేసుకున్నప్పుడు మనకి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుందండి. అది మనకి తెలుస్తుంది. మనలో కూడా అది అనిపిస్తుంటుంది, ఎంతో హాయిగా అనిపిస్తుంటుంది ఇంట్లో. ఇలా నేను ఈ విధంగా అయితే పూజ అనేది చేసుకున్నానండి. ఇంకా ఈవినింగ్ అయితే ముత్తైదులకి పిలిచి వాయినం అయితే ఇచ్చానండి. మీరంతా కూడా నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారండి. అలాగే ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో ముందుగా చూసేవారు తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే తప్పనిసరిగా చేసుకోండి ప్లీజ్ అండి. ఇంకా ఇదేనండి వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అలాగే ఈ వీడియో మీరు షేర్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.